ఏడాదిన్నర పాటు ఈ గుంపంతా కూడా ఏందనంటే భజన చేసి బీ కాంగ్రెస్ ఇస్తుంది, కాంగ్రెస్ చేయబోతుంది, కాంగ్రెస్ వల్లనే మనకు న్యాయం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి ఈ దేశంలో రాహుల్ గాంధీని నమ్మాలి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని నమ్మాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని మొత్తం ఏందనంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొట్టి దాన్ని చుట్టూ తిరిగి మేమంతా తెప్పిస్తున్నాము. ఇటువరకు ఉన్న బీసీ నాయకులు ఎవరు కూడా మరి ప్రభుత్వంతో ఇటువరకు ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరు కూడా ప్రభుత్వంతో బలంగా వాదించలేదు, వాళ్లకు నచ్చజెప్పలేదు, చర్చించలేదు, వాళ్ళ ద్వారా సాధించలేదు. ఇటువరకు ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఏ విషయంలో కూడా న్యాయం చేయలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నాయకుల దగ్గర మేము నచ్చజెప్తున్నాము, వాళ్ళని ఒప్పిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక విషయాలు అమలు చేయబోతున్నాం. మేము విప్లవాన్ని సృష్టించబోతున్నాం. కులగణన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విప్లవమే జరుగుతుంది. రాహుల్ గాంధీ ఏమేమో చేయబోతారు, అసలు బీసీలకు పెద్ద మొత్తంలో న్యాయం జరగబోతుంది. అదేవిధంగా అని వాళ్ళు శాల్వాలు కప్పి పాలాభిషేకాలు చేయించి అనేక మంది మొత్తం ఏంటంటే ఇంద్రుడు చంద్రుడు అని రేవంత్ రెడ్డిని కీర్తించి మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేమో జరగబోతుంది అని అసలు ఎవరు చేయలేని దాన్ని మేము చేస్తున్నాము. మమ్మల్ని చర్చలకు పిలిచారు, మొత్తం మమ్మల్ని గుర్తించారు. మేము బలమైన ఉద్యమాన్ని చేస్తున్నాము. మిగతా వాళ్ళకంటే కూడా మిగతా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ బీసీ నాయకుడు ఏ బీసీ సంఘం కూడా ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. మేము ఒప్పిస్తున్నాము, మేము సాధిస్తున్నాము. ఇంకా ఎన్నో రాబోతున్నాయి. ప్రభుత్వంలో అనేక మౌలికమైన మార్పులే రాబోతున్నాయి అని డబ్బా కొట్టుకుంటూ తిరిగినటువంటి వాళ్ళు చాలామంది ఆ విధంగానే సంవత్సరంన్నర పాటు డబ్బా కొట్టుకుంటూ తిరిగారు వాళ్ళంతా కూడా. మేమందరం కూడా అనుకున్నాం వీళ్ళకు పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని. నిన్న మొన్న వచ్చినటువంటి కొత్త బిచ్చగాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఖరి, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానాలు వీళ్ళకి ఎన్నడూ అర్థం కావాలి. కాంగ్రెస్ అంటే మజాక. అసలు కాంగ్రెస్ పార్టీ ఎంత ముదురు పార్టీ, ఎన్నిసార్లు సంవత్సరాల తరబడి ఎన్నిసార్లు మోసం చేసి కేవలం శూద్ర అగ్రకులాలను మాత్రమే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి పదవులు ఇస్తూ మిగతా వర్గాలను రాజకీయ బానిసలుగా చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళకి ఎన్నడార్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది, తీరా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తం చేతులెత్తేసి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా, అంతా డ్రామా కార్యక్రమాలే. అసలు దానివల్ల కించిత్ ఉపయోగం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మొదటికే వచ్చేసింది. అసలు 42% సంబంధించి అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదేవిధంగా 42% సంబంధించి